హాయ్ అండి. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాము. అదేంటంటే చెత్త ఏంటి, ముఖ్యమైనది ఏంటి అనుకోకండి. అసలు చెత్త అంటే ఎక్కడి నుంచి వస్తుంది? మన ఇంట్లో నుంచే కదా. ఇంకా చెప్పాలంటే మన వంటింట్లోంచే కదా వస్తుంది. అసలు చెత్తలో ఏముంటాయి? మన వెజిటేబుల్ పీల్స్ ఉంటాయి, స్క్రాప్స్ ఉంటాయి, మిగిలిపోయిన ఫుడ్ ఉంటుంది, ఇంకా లేదంటే పేపర్ ఉంటాయి, ప్లాస్టిక్ ఉంటాయి. ఇవే కదా చెత్త అంటే రోజు మన ఇంట్లో నుంచి వచ్చే చెత్తలో ఇవే కదా ఉంటాయి. మనం వీటిని మామూలుగా ఏం చేస్తాము, అన్నిటినీ కలిపి ఓ డబ్బాలో వేస్తాం. మున్సిపాలిటీ వచ్చే వాళ్ళైతే ఆ చెత్తనంతా తీసుకెళ్ళేసి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర డంప్ చేసేస్తాం. ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు రారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఆ చెత్తనన్నిటినీ కలిపేసి ఒక జాగ్రత్తగా ఇంకొక ప్లాస్టిక్ కవర్లో వేసేసి ఆ కవర్ని తీసుకెళ్ళి ఏదో ఒక ఖాళీ ప్లేస్లో అలా డంప్ చేసేస్తాం. అక్కడికి మన పని అయిపోతుంది కదా. అదే ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చామనుకోండి, వాళ్ళైనా ఏం చేస్తారు, దాన్ని తీసుకెళ్ళి ఏదో ఒక డంపింగ్ యార్డ్లో పాడేస్తారు. అదే ఇక్కడైతే అమెరికాలో అయితే ఈ చెత్తను మెయింటైన్ చేయడానికి ఎంత పెద్ద వ్యవస్థ ఉంటుందో తెలుసా. ఇక్కడ చాలా దానికంటూ పెద్ద పెద్ద ట్రక్కులు, డంపింగ్ యార్డులు, వాటిని మెయింటైన్ చేసేదానికి మళ్ళీ మిషన్లు, మనుషులు, చాలా పెద్ద సిస్టమ్ అది. ఇక్కడ మనము ఇప్పుడు అక్కడ పారేసాం కదా మన చెత్తను తీసుకెళ్ళి, అది ఎక్కడికి పోతుంది? అదేమి అంతరిక్షంలోకి పోతుంది కదా, అక్కడే ఉంటుంది. అది ఏ వర్షాలు పడ్డప్పుడో అలా కొట్టుకుంటా నీళ్ళల్లో కలుస్తుంది, నదుల్లో కలుస్తుంది, అక్కడి నుంచి సముద్రాల్లోకి వెళ్తుంది. ఒక్కసారి సముద్రంలోకి వెళ్ళిపోయిన చెత్త ఎంత పెద్ద ప్రాబ్లం అంటే అది ఎక్కడో నార్త్ పోల్లో ఉండే పెంగ్విన్ పొట్టలోకి కూడా చేరిపోయింది. ఇంకా చెప్పాలంటే మనం ఒక్కోసారి వింటుంటాం కదా, పేపర్లో రాస్తుంటారు కదా, ఏంటి పాపం ఆవులు మనం ఫుడ్ స్క్రాప్స్ని కవర్లో వేసేసి పాడేస్తుంటాం కదా, అవేవో ఫుడ్ తినిపోయేసి పాపం ఆ కవర్లను కూడా తినేసేసి కొన్నిసార్లు చనిపోతుంటాయి కదా. దానికి అన్నిటికీ మన కూడా రెస్పాన్సిబిలిటీగా. ఇది ఏ ఒక్కరి మిస్టేకో కాదు కదా, ఇది అందరి రెస్పాన్సిబిలిటీ. సో ఇంత పెద్ద సమస్యకి పరిష్కారం ఏంటంటే మన చెత్తని మనమే డీకంపోజ్ చేసి కంపోస్ట్ చేసుకొని మనమే రీయూజ్ చేసుకోవడం. అది ఎలాగో ఈరోజు మనం మన వీడియోలో చూద్దాం. దిస్ ఈజ్ శిల్ప. వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాక్ టు ఫార్మింగ్. ఇప్పుడు రోజు వచ్చే చెత్తలో ఏముంటాయో ఒకసారి చూద్దాం మనం. మామూలుగా చెత్తలో ఒక 10% పేపర్ కానీ ప్లాస్టిక్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా. ఒక 20% మిగిలిపోయిన ఫుడ్, అంటే వండి మిగిలిపోయిన ఫుడ్ అలాంటివి ఉంటాయి కదా. మిగతాదంతా ఏంటి, ఇదే మన కిచెన్లో వచ్చిన స్క్రాప్స్, అంటే వెజిటేబుల్ ఫ్రూట్స్ అయినా ఫ్రూట్ పీల్స్ అయినా ఇవే కదా ఉంటాయి. వీటిలో ఇప్పుడు ఈ బనానా పీల్స్ తీసుకుంటే దీనిలో మొక్కలకు కావాల్సిన పొటాష్ ఉంటుంది. ఇవి ఆనియన్ పీల్స్, వీటిలో ఆనియన్ తొక్కల్లో ఏముంటుంది, మన మొక్కలకు కావాల్సిన సల్ఫర్ ఉంటుంది. ఇంకా మిగతాయి ఉంటాయి కదా. ఈ వేస్ట్ అంతా ఏంటంటే మనకి నైట్రోజన్, మొక్కలకు కావాల్సిన నైట్రోజన్ దీంట్లో ఉంటుంది. మనం వీటిని నేరుగా తీసుకెళ్ళేసి మొక్కల్లో వేసేసామనుకోండి, అవి డీకంపోజ్, ఇవి దీనిలో ఉన్న పోషకాలని మొక్క డైరెక్ట్గా తీసుకోలేదు. ఇవి డీకంపోజ్ అయ్యి మొక్కకి కావలసిన మూలకాల్లో రూపంలోకి మారిన తర్వాతే మొక్క దాన్ని తీసుకుంటుంది. సో దానికి మనం ఏం చేస్తున్నాం అంటే, మనం సపరేట్గా ఒక బిన్ పెట్టుకొని మనమే దీన్ని డీకంపోజ్ చేసి నేరుగా మొక్కకు కావాల్సిన రూపంలోకి మార్చి దీన్ని మొక్కలకు అందిస్తున్నాం. అదే కంపోస్టింగ్. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం మనం. వీటిని ఇలాగే డైరెక్ట్గా వేసేసినా కూడా కంపోస్ట్ అవుతాయి, కానీ కాకపోతే కొంచెం టైం ఎక్కువ పడతాయి. వీటిని మామూలుగా ఒక 2 to 3 inches పీసెస్ లాగా కానీ కట్ చేసుకున్నామంటే చాలా త్వరగా డీకంపోజ్ అయిపోతాయి. విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 2 monthsలోనే ఇవి మట్టిలో కలిసిపోతాయి. సో అన్నిటినీ కొంచెం చిన్న చిన్న పీసెస్గా ఇట్లాగా కత్తిరించుకుందాము. ఇలాగా అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా, నేను కొంచెం పెద్దవే కట్ చేశాను, మీకు ఓపుకుంటే మీరు ఇంకా చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. మనం ఎంత చిన్న పీసెస్గా కట్ చేస్తే అవి అంత తొందరగా డీకంపోజ్ అవుతాయి. ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత దీన్ని మనం డీకంపోజ్ చేయాలంటే దీనికి ఒక డబ్బా కావాలి కదా. సో ఏదైనా కానీ ఒక డబ్బా తీసుకోండి, దానికి ఇలాగ మొత్తం చుట్టూరు హోల్స్ పెట్టుకోండి. కింద కూడా హోల్స్ పెట్టుకోవాలి దీనికి. ఎందుకంటే ఇది డీకంపోజ్ అయ్యేటప్పుడు దీనిలో నుంచి లిక్విడ్స్ వస్తాయి, వాటిని కలెక్ట్ చేసుకోవడానికి కింద ఒక హోల్స్ పెట్టండి వీటికి. ఇప్పుడు డబ్బా తీసుకున్నాం కదా, తర్వాత దీంట్లో ఈ కిచెన్ వేస్ట్ని ఎలా ఫిల్ చేయాలో చూద్దాం మనం. మామూలుగా మనం కంపోస్ట్ చేయడానికి మనకి కిచెన్ అంటే గ్రీన్స్ ఎంత ఇంపార్టెంటో కార్బన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. సో
సో ఈ రెండు ఉన్నప్పుడే ప్రాపర్గా మన కంపోస్ట్ తయారవుతుంది. నేను కార్బన్ కోసం ఇక్కడ చూడండి మీరు ఎండిపోయిన ఆకులు డ్రై లీవ్స్ తీసుకుంటున్నాను. ఇవి లేని వాళ్ళు ఏం చేయొచ్చు అంటే దీని బదులు మట్టి కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఎలాగ వేయాలో చూద్దాం మనం. ఫస్ట్ ఆకులు కింద బేస్కి వచ్చేసి ఆకులు వేసుకోవాలి. ఆకులు లేని వాళ్ళు వీటి బదులు మట్టి కూడా వేసుకోవచ్చు. వీటిపైన కిచెన్ వేస్ట్ దీన్ని ఒక వరుస వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే ఒకసారి ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి రైస్ ఫ్లోర్ బియ్యం పిండి. ఇది ఎందుకు యాడ్ చేస్తున్నాం అంటే మనకి ఎలాగ కార్బ్స్ తింటే మనం యాక్టివ్గా ఉంటామో అలాగే ఈ బ్యాక్టీరియా కూడా మన కార్బోహైడ్రేట్స్ ఇస్తే అది చాలా ఫాస్ట్గా ఈ కంపోజిస్ట్ ప్రాసెస్ని స్పీడప్ చేస్తుంది. దానికోసం ఇది యాడ్ చేస్తున్నాను నేను. ఇది ఆప్షనల్, మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇది కొంచెం యాడ్ చేస్తున్నాను. మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ ఇలాగ ఆకులు మళ్ళీ కిచెన్ వేస్ట్ నేను ఆల్మోస్ట్ ఒక 5 ఫ్యామిలీస్ నుంచి ఈ కిచెన్ వేస్ట్ కలెక్ట్ చేసుకుంటాను. అందుకే చాలా ఎక్కువ ఉంది ఇది. నేను స్టార్ట్ చేసినప్పుడు మా ఇంట్లో ఉన్న వేస్ట్తోనే ఒక చిన్న డబ్బాలోనే స్టార్ట్ చేశాను. తర్వాత ఓకే బాగుంది, బాగా అనిపించింది, బాగా వచ్చింది అనుకున్న తర్వాత ఇంకా మా ఫ్రెండ్స్ దగ్గర కూడా తీసుకోవడం స్టార్ట్ చేశాను. సో ఇలాగా లేయర్ బై లేయర్ వేసుకుంటా, లైక్ శాండ్విచ్ లాగా. మళ్ళీ వేస్ట్ చాలా సింపుల్ అండి, ఇంతే. ఇలా బిల్ ఫిన్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే మనకి మెయిన్ కంపోస్ట్ తయారవడానికి కావాల్సింది ఏంటంటే గాలి కావాలి, మాయిశ్చర్ కావాలి. సో మనం గాలి కోసం ఏం చేసాము, ఈ బిన్కి ఆల్రెడీ హోల్స్ పెట్టుకున్నాము. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మాయిశ్చర్, తగినంత మాయిశ్చర్ ఉండాలి దీనికి. దానికోసం ఇవి వచ్చేసి బియ్యం గడిగిన నీళ్ళు లేకపోతే పుల్లటి మజ్జిగ. ఈ రెండు కూడా ఈ ప్రాసెస్ని చాలా వేగవంతం చేస్తాయి. మామూలుగా బయట మనకి బయో పౌడర్స్ అని అవి కూడా అమ్ముతుంటారు కదా, అది ఆప్షనల్ అండి. అది కావాలంటే కొనుక్కోవచ్చు, లేదంటే ఇవి కూడా చాలా బాగా వర్క్ అవుతాయి. నేనైతే సేమ్ ఇవే యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇలాగ జస్ట్ పైన స్ప్రింకిల్ చేసేద్దాం ఈ వాటర్ని. ఇంతేనండి, చాలా సింపుల్. ఓకే, దీనిపైన మీకు ఒక లిడ్ ఉంటే ఇలాగా క్లోజ్ చేసేసుకోండి, లేకపోయినా పర్లేదు. ఇలాగా ఓపెన్గా పెట్టేసినా కూడా ఏం కాదు. కాకపోతే మెయిన్ మనం చేయాల్సింది ఏంటంటే పైన ఎప్పుడు కూడా ఈ తడి చెత్త అంటే ఏంటంటే కిచెన్ వేస్ట్ బయటకు ఎక్స్పోజ్ అవ్వకూడదు. అది ఫ్లైస్ని బగ్స్ని అట్రాక్ట్ చేస్తుంది. సో ఎప్పుడు కూడా టాప్ లేయర్ వచ్చేసి డ్రై లీవ్స్ లేకపోతే మట్టి వాటితో కవర్ చేసేసేయండి. సో మీరు ఒక 3 days తర్వాత ఈ బిన్ ఓపెన్ చేసి చూసారనుకోండి, ఇప్పుడు అది ఆల్మోస్ట్ ఫుల్ ఉంది కదా, ఒక 3 days తర్వాత చూస్తే అది ఆల్మోస్ట్ ఇక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది, స్ట్రింక్ అయిపోయి ఉంటుంది. అదంతా డీకంపోజిషన్ ప్రాసెస్లో అవి స్ట్రింక్ అయిపోతుంది కదా. తర్వాత మీరు మళ్ళీ మీ కిచెన్ వేస్ట్ని వేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్, మళ్ళీ ఆకులు వేయడం, కిచెన్ వేస్ట్ వేసుకోవడం, మళ్ళీ కవర్ చేయడం, మళ్ళీ దానిపైన మజ్జిగ కానీ లేకపోతే బియ్యం కడిగిన నీళ్ళు ఇవి వేసుకోవడము. ఇదే ప్రాసెస్ అండి. సో ఇలా చేసిన తర్వాత మనకి ఎన్ని రోజులు పడుతుంది అంటే ఇది కంపోస్ట్ అవ్వడానికి, మంచి సమ్మర్ అయితే ఎండలు బాగున్నప్పుడు వితిన్ 45 daysలోనే మనకి కంపోస్ట్ తయారైపోతుంది. అదే కొంచెం చలికాలం వర్షాకాలం అయితే ఇది ఒక 60 to 90 days తీసుకుంటుంది కంపోస్ట్ అవ్వడానికి. ఈ కిచెన్ కంపోస్ట్లో ఏముంటాయంటే మొక్కకు కావాల్సిన అన్ని స్థూల సూక్ష్మ పోషకాలు అన్నీ ఉంటాయి దీంట్లో. స్థూల పోషకాలు అంటే మొక్క ఎక్కువ పరిమాణంలో తీసుకునేటి, అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ అలాంటివి. సూక్ష్మ పోషకాలు అంటే కాపర్, జింకు అలాంటివి. సో అన్నీ ఉంటాయి దీంట్లో. ఇది ఒక ఆల్ ఇన్ వన్ లాగా మొక్కలకి. ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు బిన్ ఫిల్ చేసుకున్నాం కదా, సో ఫిల్ చేసుకున్న తర్వాత అప్పుడప్పుడు అంటే ఒక 10 రోజులకు ఒకసారి ఇట్లాగా మొత్తం పైనుంచి కిందకి అంతా కలిసేటట్టు ఒకసారి తిప్పాలి. ఒకవేళ మీ బిన్ను అలా తిప్పేదానికి కుదరదనుకోండి, అలా కింద ఒకసారి డంప్ చేసేసి మొత్తం మిక్స్ చేసేసి మళ్ళీ దాంట్లో వేసేసేయండి చాలు. సో ఇలాగ చేస్తే మనకి
45 డేస్లోనే ఇలాగా నల్లగా తయారవుతుంది మన కంపోస్ట్ తయారైపోయింది అనే దానికి ఇండికేషన్ ఏంటంటే అది నల్లగా ఉంటుంది, చూసేదానికి స్మెల్ కూడా మట్టి స్మెల్ వస్తుంది. అది మనం ఇంకా ఓపెన్ ప్లేస్లో పెట్టినా కూడా దాని దగ్గరికి ఫ్లైస్ కానీ బగ్స్ కానీ అలాంటివి ఏమీ రావు. అది ఇంక మనం తీసేసి మొక్కలకు యూజ్ చేసుకోవచ్చు. ఇది తయారు చేసుకోవడం చాలా సులభం అండి. అదే మీరు వర్మి కంపోస్ట్ అట్లాంటివి చూసారనుకోండి, దానికి చాలా మెయింటెనెన్స్ ఉంటుంది. అంటే మనం ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి. వర్మ్స్కి టెంపరేచర్ కానీ మాయిశ్చర్ కంటెంట్ కానీ అవన్నీ ప్రాపర్గా ఉండాలి. కానీ దీనికి కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు. ఇది చాలా ఈజీ, ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అంటే మరీ తడెక్కువ కాకుండా చూసుకోవాలి. మరీ తడెక్కువ అయిపోతే ఏంటంటే అది ఎక్కువ ఇంకా పురుగులనంతా అట్రాక్ట్ చేస్తుంది. ఇంకొకటి టాప్ వచ్చేసి ఎప్పుడు ఆకులతో కానీ లేకపోతే మట్టితో కానీ కవర్ చేసుకోవాలి, అంతే. సో ఇలాగే ఉంటే ఇది ఒక 45 డేస్లోనే ఇంకా మనకి నల్ల బంగారం తయారైపోతుంది మన కిచెన్ వేస్ట్. సో చూసారు కదా, ఇంత చిన్న డబ్బాతో అంత పెద్ద సమస్యకి మనం పరిష్కారాన్ని చూపించవచ్చు. సో మన చెత్త మన రెస్పాన్సిబిలిటీ. థ్యాంక్ యూ.